బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ కావ్య. సో ఇవాళ నేను బూడిది గుమ్మడికాయ రెసిపీ గురించి ఇక్కడికి వచ్చేసిన. సో రెసిపీ అంటే ఏముంటది, ఒడియాలు పెట్టుకోవడమో లేదంటే గుమ్మాన్ని కట్టుకోవడం, దానిపైన పెద్ద రెసిపీ ఏముంటది అనుకున్నారు. ఇది వెయిట్ లాస్ కి చాలా ఉపయోగపడుతుందంట. ఇక్కడ ఈ బూడిది గుమ్మడికాయ జ్యూస్, అవును మీరు వింటున్నది కరెక్టే, బూడిది గుమ్మడికాయ జ్యూస్ కి హై డిమాండ్. వేరియస్ ప్లేసెస్ నుంచి వచ్చి కస్టమర్స్ ఈ జ్యూస్ చేయించుకొని తాగిపోతుంటారు. ఇక పొద్దున 6 గంటలకు షురు అయింది అనుకో, ఎప్పటి వరకు ఉంటది అనేది ఒక్కసారి చేసే వాళ్ళతో మాట్లాడతాం. నమస్తే. 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 ఏంటండి బూడిది గుమ్మడికాయ జ్యూస్? బూడిది గుమ్మడికాయ జ్యూస్ అనేది ఏంటంటే కొన్ని వందల సంవత్సరాల నుంచి ప్రతి ఒక్క గృహ ప్రవేశానికి, ప్రతి ఒక్క శుభకార్యానికి ఎలాంటి దిష్టి తగలకుండా హెల్తీగా ఆరోగ్యంగా కుటుంబ సభ్యులు ఉండాలని ఒక సైంటిఫిక్ గా మన పూర్వీకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆచరిస్తూ వస్తున్నది ఒకటి. తర్వాత ప్రపంచం ఉన్న కొన్ని వేల రకాల వెజిటేబుల్స్, పూలు, తర్వాత కార్పెంటర్ కి సంబంధించిన అన్ని రకాల ఫారెస్ట్ ఉన్న మొక్కల్లో అన్నింటిలో బూడిద గుమ్మడికాయ చెట్టు ఏదైతే ఉందో దానికి ఎలాంటి మెడిసిన్, ఎలాంటి ఎరువులు అక్కర లేకుండా ఎక్కడైనా బ్రహ్మాండంగా పెరిగి మంచి కాయలు ఇవ్వగలదు. అంటే ఈ గుమ్మడికాయను గుమ్మాన్ని కట్టడం కానీ, శుభకార్యాన్ని కొట్టడం కానీ ఏదైతే ఆచరిస్తున్నారో, అంటే అది ఒక్కసారి దాన్ని కొట్టిన తర్వాత మనకు మన ఫ్యామిలీకి ఎలాంటి ఆటంకాలు ఉండవు, ఎలాంటి కనుదిష్టి తగలదు అనే భావనగా కొన్ని వందల సంవత్సరాలుగా చూస్తున్నారు. అయితే అవును, అయితే ఈ బూడిది గుమ్మడికాయ సమ్మర్ చాలా స్పెషల్ గా ఉంటది. గృహప్రవేశాలు, శుభకార్యాలు ఉన్నా ఓకే, కార్లు బండ్లు ఉన్నా అది ఓకే. కాకపోతే ఈ సమ్మర్ వచ్చిన దీంతో వడియాలు పెట్టుకోవడం ఓకే. కానీ మీరు స్పెషల్ గా దీంతో యూజ్ చేయడం ఏంటి? దీనికోసం చాలా మంది కస్టమర్స్ కూడా వస్తున్నారు వేరియస్ ప్లేస్ నుంచి. అవునండి. అయితే ఏంటంటే ఇది పాతకాలం టాపిక్ చెప్పాను, బట్ ఇప్పుడున్న సిచ్యువేషన్ లో మన హెల్త్ ను ప్రొటెక్షన్ చేయడానికి 350 రకాల డిసీజ్ ను క్లీన్ చేసి బయటికి పంపించే శక్తి ఓన్లీ ఒక గుమ్మడికాయ జ్యూస్ లో ఉంది. అంటే హ్యాస్ ఏ డిటాక్స్. తర్వాత దీని నుండి ఏంటంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో మనకున్న సిచ్యువేషన్ లో ఉన్న దాంట్లో ఏంటంటే చాలా తక్కువ ఏజ్ లోనే హెల్త్ ప్రాబ్లమ్స్ చాలా మందికి వస్తున్నాయి. అంటే ఒకప్పుడు ఏదైనా అనారోగ్యంగా ఉన్న వాళ్ళంటే ఏదో కాలనీలో ఎక్కడో ఊరు చివరిలో వరకు ఒకరికి హెల్త్ బాగలేదంట, తర్వాత జ్వరం వచ్చిందంట, లేదంటే ఇంకేదైనా వైరల్ ఫీవర్ వచ్చిందంట మాట్లాడుకునేవారు. కానీ ఈ రోజుల్లో హెల్తీగా ఎవరున్నారని వెతకాల్సిన పరిస్థితి వచ్చింది. 10 సంవత్సరాల పిల్లల నుంచి 100+ ఉన్న వాళ్ళ వయసు ఉన్న వాళ్ళు కూడా హెల్తీగా ఉన్న వాళ్ళు చాలా తక్కువ ఉన్నారు. రీసెర్చ్ చేయడం కావచ్చు, దీని వల్ల హెల్త్ బెనిఫిట్స్ గురించి కావచ్చు, ఎట్లా తెలిసింది? ఇప్పుడు నేను చెప్పాను కదా, పాత రోజుల్లో ఎలా అయితే మనకు ఓల్డ్ ఈజ్ గోల్డ్, ఆ రోజుల్లో వాళ్ళు ఉన్నదాన్ని ఇప్పటికీ మన వాళ్ళు ఆచరిస్తున్నారు. అంటే దీన్ని తీసుకోవడం ద్వారా మన స్టమక్ లో ఉన్న వేస్టేజ్ ను మొత్తం క్లీన్ చేస్తుంటది, బాడీని కూల్ గా ఉంచుతుంటది. తర్వాత కొలెస్ట్రాల్ ఏవైతే ఉన్నాయో, బ్యాడ్ కొలెస్ట్రాల్ అన్నిటిని కూడా డిటాక్స్ చేసి బయటికి పంపిస్తుంటది. తర్వాత ఇమ్యూనిటీ పవర్ ఎక్కువ ఇస్తుంటది. పదే టిఫిన్ చేయాలి, బ్రేక్ఫాస్ట్ చేయాలి, తర్వాత ఇంకేదైనా డ్రింక్ తీసుకోవాలి అనే థింక్ మన మైండ్ కి ఏదైతే ఉంటుందో, ఇది ఒక కప్పు జ్యూస్ తాగిన తర్వాత వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ బయట హోటల్లో కానీ, బయట స్ట్రీట్ లో కానీ ఎక్కడైనా ఆయిల్ ఫుడ్ ఇలాంటిది తినాలని ఆ ఫీల్ కూడా రాదు. ఇప్పుడు ఏంటంటే నేను మార్నింగ్ 3 o'clock లేస్తానండి. 3 o'clock లేచి 4 o'clock కేవీఆర్ పార్క్ వస్తా. 4:30కి మన దగ్గర జ్యూస్ రెడీ ఉంటది. 12:30, 1 వరకు ఎలాంటి బ్రేక్ఫాస్ట్, టీ, కాఫీలు ఏవి లేకుండా ఈ జ్యూసెస్ ద్వారా ఎనర్జీగా ఉంటుంది. తర్వాత దీన్ని ద్వారా జ్యూస్ తీసుకోవడం ద్వారా ఏంటంటే ప్రతి ఒక్కొక్కరు దాదాపు అంటే రోజులో 10 నుంచి 15 టాబ్లెట్లు తినేవారంట. రకరకాల డిసీజ్ తోటి అన్ని టాబ్లెట్స్ మానేసి స్వచ్ఛంగా మంచి, నేను చెప్తున్నది ఏంటంటే ఇది ఒక్క జ్యూస్ తాగడమే కాదు, జ్యూస్ తీసుకోవడంతో పాటు ఏదైతే ఉందో ఇప్పుడున్న మార్కెట్ లో మనం చూస్తున్నాం, ఎవరిని తప్పు పట్టట్లేదు. కానీ ఏంటంటే ఇప్పుడు ఆయిల్ కానీ, తర్వాత రీయూజ్డ్ ఆయిల్ కొన్ని వందల సార్లు మనం కొన్ని నెలల తరబడి కొన్ని హోటల్స్ లోపల కానీ, బయట టిఫిన్ సెంటర్ లో కానీ కంటిన్యూ చేస్తున్నారు ఆయిల్. అంటే కొంచెం తగ్గగానే మళ్ళీ కొత్త ప్యాకెట్ తీసుకోవడమో, లేదా మళ్ళీ ఇలా అలాంటివి తీసుకోవడం ద్వారా ఏంటంటే ఒక్కసారి బ్రేక్ఫాస్ట్ చేస్తే అది 40 రోజుల వరకు మన శరీరంలో ఉన్న ఆ ఆయిల్ పవర్ ఏదైతే ఉందో
అది క్లీన్ అవ్వదు. ఓకే. ఆ క్లీన్ చేసేది ఇది ఒక్క కప్పు దాకా తాగారనుకోండి గుమ్మడికాయ ఓన్లీ 300. ప్యూర్లీ గుమ్మడికాయేనా లేదంటే మళ్ళీ ఇంట్లో ఇంకేమైనా ఇంగ్రీడియంట్స్? ఇప్పుడు నేనున్న దాంట్లో అయితే అంటే డిపెండ్స్ అపాన్ చా- కస్టమర్ చూస్. చాలా చోట్ల అందరు గుమ్మడికాయ పెడుతున్నారు, కానీ నేను ఇస్తున్నది స్పెషల్ గా దీంట్లో 18 టైప్స్ ఆఫ్ ఇంగ్రీడియంట్స్ మిక్స్ అవుతుంటాయి. ఓకే. 18 రకాల లీవ్స్, ఉసిరి, తర్వాత మీకు లెమన్, అల్లం, పసుపు, తమలపాకు, చిన్నుల్లిపాయలు, మ్యాంగో జింజర్, టర్మరిక్, పచ్చి పసుపు ఏదైతే ఉందో అది డైరెక్ట్ ఫామ్ మన తోటల నుంచి తీసిన తర్వాత దాన్ని డైరెక్ట్ తీసి పెట్టి ఉన్నట్టు ఇలా పసుపు కొమ్ము, పసుపు అల్లం కొమ్ము. ఉంటది కదా సేమ్ హ్యాస్టీస్ అట్లే పసుపు కొమ్ము ఇది కూడా యూజ్ చేస్తుంటారు. ఇవన్నిటిని ఇస్తూ మల్టీ టేస్ట్ గా మల్టీ హెల్త్ డిసీజ్ ని క్లియర్ చేసే జ్యూస్ గా నేను ఇది చేశాను. కాబట్టి ఎందుకంటే దీని నుండి మంచి ఆదరణ ఉంది, మంచి రెస్పాండ్ అవుతుంది. రెస్పాండ్ అవ్వడానికి గల కారణం ఏంటంటే హెల్త్ డిసీజ్ క్లియర్ అవుతున్నాయి, వాళ్ళ ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది. ఇమ్యూనిటీ పవర్ తో పాటు స్కిన్ అండ్ హెయిర్ పైన కావచ్చు వెయిట్ సంబంధించి ఏమైనా చేంజెస్ కనిపిస్తాయి? స్కిన్, హెయిర్, తర్వాత వెయిట్ లాస్. weight loss కూడా. హెవీగా వెయిట్ ఉన్నవారు దాదాపు అంటే నా వెయిట్ దాదాపు 98 to 100 kgs ఉండేది ఫస్ట్. అంటే 98 to 100 ఒక 100 కిలోల పైన ఉన్న బరువు ఉన్న నేనే దాదాపు అంటే 30 నుంచి 35 కిలోల బరువు తగ్గాను దీన్ని. ఎందుకంటే ఇది మనకే కాదు, బిగ్గెస్ట్ సెలబ్రిటీస్ కూడా అందరికీ నేను పంపిస్తుంటాను. ఇండస్ట్రీలో ఉన్న సినిమా సెలబ్రిటీస్ కానీ, పొలిటికల్ సెలబ్రిటీస్ కానీ, తర్వాత మంచి డాక్టర్స్, ప్రతి ఒక్కరు అసలు ఏంటంటే హెల్త్ కి సంబంధించి పార్సల్స్ వెళ్తాయా సెలబ్రిటీస్ కి ఇక్కడ నుంచి? పార్సల్స్ వెళ్తాయి. పార్సల్స్ అంటే దాదాపు అంటే ఒక 300 పార్సల్స్ ఎవ్రీడే ప్యాకింగ్ వెళ్తుంటాయి అన్నట్టు. ఇక్కడే సో ఎవరెవరండి సెలబ్రిటీస్ అంటే వాళ్ళ పేర్లు ఏంటి కానీ ఇండస్ట్రీలో టాప్ హీరోలందరూ, హీరో ఫ్యామిలీస్ అందరు కూడా పంపిస్తుంటారు. సెలబ్రిటీ సీక్రెట్ అన్నమాట మీ గుమ్మడికాయ జ్యూస్. నేను కొందరికి 18-19 ఇయర్స్ గా రెగ్యులర్ ఇస్తున్నా, ఇప్పుడు కాదు. ఎన్ని ఇయర్స్ అయింది ఇది స్టార్ట్ చేసి మీరు? నేను వీట్ గ్రాస్ ప్లాంట్ ఫస్ట్ పెట్టాను. ఈ గుమ్మడి జ్యూస్ 5 years అవుతుంది. 5 years 5 to 6 years అవుతుంది. వీట్ గ్రాస్ పెట్టి 24 years అవుతుంది. వీట్ గ్రాస్ జ్యూస్ వల్ల సో గుమ్మడి జ్యూస్ గురించి చెప్పుకున్నాం. సో గుమ్మడి జ్యూస్ ఇప్పుడు వెయిట్ లాస్ అన్నారు. సో రెగ్యులర్ కస్టమర్స్ ఎట్లా ఉంటది రెస్పాండ్? ఎక్కడెక్కడ నుంచి వస్తుంటారు కస్టమర్స్? నా దగ్గరికి వచ్చే ఈ గుమ్మడితో తయారు చేసిన మల్టీ మిక్స్డ్ జ్యూస్ ఏదైతే ఉందో దీని గురించి దాదాపు అంటే జూ పార్క్, చార్మినార్, ఓల్డ్ సిటీ, తర్వాత ఇటు కూకట్పల్లి, జేఎన్టీయూ, ఇటు బోయిన్పల్లి, సికింద్రాబాద్ నుంచి జుబ్లీ హిల్స్, బంజారా హిల్స్, తర్వాత మూసాపేట, అమీర్పేట, బేగంపేట చుట్టుపక్కల నుంచి దాదాపు అంటే 4 o'clock నుంచి బిజీగానే ఉంటది. ఇప్పుడు మీరు వచ్చే టైం ఏంటంటే మీరు చాలా లేట్ గా వచ్చారు కాబట్టి క్రౌడ్ ఇంతసేపు మాట్లాడగలుగుతాను, కానీ మాట్లాడకపోతే మార్నింగ్ మేము కూడా చూసినాం చాలా హెవీ క్రౌడ్ ఉంటది. ఆ టైంలో మాట్లాడడానికి కూడా ఉండదని ఇప్పుడు కొంచెం స్పేషియస్ ఉంటది. మీ ముందు కూడా మీరు కూడా కొంచెం పీస్ఫుల్ గా ఉంటారు. అవునండి. సో ఓకే. అయితే ఇంకొకటి ఏంటంటే ఇంత దూరం నుంచి వస్తున్నారు కదా, దాదాపు ఎన్ని గ్లాసులు అమ్ముడు పోతుంటది మీకు ఇక్కడ? నేను 300 to 400 కప్స్ అమ్ముతుంటాను స్పెషల్ గా. స్పెషల్లీ 300 నుంచి 400 కప్పులతో 200 బాటిల్స్ మాత్రం పార్సల్ గా వెళ్తుంటాయి. బాటిల్స్ పార్సల్ కూడా. సో ఇట్లా చార్జ్ చేస్తారండి? సింపుల్ చార్జ్ అండి. ఇప్పుడు బయట మనకు టీ కాఫీలకి 30-40 రూపాయలు ఉంది. ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ చేసి కూడా నేను 50 రూపాయలకి ఇస్తున్నాను. అంతే? చాలా తక్కువ. ఓన్లీ 50 రూపీస్. ఓన్లీ 50 రూపీస్. అందులో ఇంకెవరైనా పూర్ ఫ్యామిలీస్ వచ్చినా, ఎవరికన్నా ఆ మనీ పెట్టే పొజిషన్ లేని వాళ్ళు కూడా వీలైతే వాళ్ళు ఇచ్చినంత వరకు కూడా తీసుకుంటాను. నేను మనీకి ఎక్కువ డిమాండ్ అనేది చేయలేను. తర్వాత ఇంకో విషయం ఏంటంటే నేను ముందుగా పెట్టింది 40 రూపాయలకు ఒక కప్పు పెట్టాను. ఇక్కడ 40 రూపాయలకు ఒక కప్పు పెడితే ఇన్ని ఇంగ్రీడియంట్స్ వేసి ఇంత మంచి జ్యూస్ ఇస్తున్నావు కాబట్టి నీకు 40 రూపాయలు సరిపోదని కస్టమర్స్ వాళ్ళే 50 రూపీస్ ఫిక్స్ చేసి వాళ్ళే 50 రూపాయలు ఇచ్చేసారు. ఇక్కడ ఈ స్టాల్ లో కస్టమర్ డిసైడ్ వాళ్ళే చేసి వాళ్ళే పెంచి డిసైడ్ రేట్ కొన్ని చోట్ల కస్టమర్ తగ్గించి డిస్కౌంట్ అడుగుతుంటారు, కానీ ఇక్కడ ఎక్సెస్ మనకు 10 రూపీస్ పెంచి ఇస్తున్నారు. ఇది సరిపోదు అనే వయసుగా ఉన్నప్పుడు ఇంకా కొందరు కూడా ఇంకా 10-15 రూపాయలు ఎక్స్ట్రా కూడా ఇచ్చే వాళ్ళు కూడా చాలా మంది. టేస్ట్ చేసిన తర్వాత అయితే ఇక్కడ ఇంకొకటి హ్యూజ్ రష్ ఉంటది. సో ఎవరైనా రెగ్యులర్ కస్టమర్స్ ఉంటే ముందే కాల్ చేసి చెప్పి పెడతారా? చెప్తుంటారు. ముందుగా బుకింగ్ అవుతుంటాయి, కొంతమంది చెప్తుంటారు. తర్వాత కొందరేమో
పార్సల్ గురించి వాళ్ళకి నచ్చిన ఇంగ్రీడియంట్స్ మిక్స్ చేసుకోవడానికి 10 నుంచి 20 నిమిషాలు వెయిట్ చేసి అయినా కానీ చేయించుకుని వెళ్తుంటారు. ఆప్షన్ కూడా ఉంది. ఇది విన్నరా అంటే ఇన్ జనరల్ ఇట్లాంటి స్టాల్స్ పెట్టినా లేదంటే మనం జ్యూస్ కానీ మిల్క్ షేక్ షాప్ కి వెళ్తే వాడుండే ఇంగ్రీడియంట్స్ కి వాళ్ళు ఏదైతే ఇంగ్రీడియంట్స్ వేస్ట్ చేస్తారో అట్లే చేసేస్తారు. కానీ ఇక్కడ మాత్రం చాలా స్పెషల్. సో ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలన్నా అవి కూడా వేసి చేసేయడానికి రెడీ, మనం టేస్ట్ చేయడానికి రెడీ ఉంటాయి. సో ఆ ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా ఆల్రెడీ పెట్టి ఉన్నారనమాట. సో అది గుమ్మడి జ్యూస్ స్పెషల్. అండ్ స్పెషల్ గా డైట్ మెయింటైన్ చేసే వాళ్ళు, వెయిట్ లాస్ అండ్ స్కిన్ టోన్ చేంజ్, హెయిర్ గ్రోత్ ఇట్లాంటి వాటి కోసం చాలా మంది అయితే యూజ్ చేస్తున్నామన్నారు. ఒకసారి మనం కస్టమర్స్ తో కూడా మాట్లాడాలి. చూడండి, నా హెయిర్ కలర్ వితౌట్ కలర్ ఇప్పుడు దాదాపు అంటే 50 years, 50 సంవత్సరాల్లో వితౌట్ కలర్. తర్వాత బై బర్త్ హెయిర్ ఎలా ఉందో అలానే ఉంది. సో నా ఫ్యామిలీ లోపల ఎవరికి లేదు. మా కుటుంబ సభ్యులు, మా దూర బంధువుల్లో కూడా అందరికి కూడా బట్టతల వచ్చేసింది. బట్ ఏంటంటే నేను ఈ హెల్త్ డ్రింక్స్ దీని ద్వారా ఉంటున్నాను కాబట్టి ఏంటంటే, ఇంకోటి ఏంటంటే నేను తీసుకుంటున్నా జ్యూస్ ఎవ్రీడే 3 నుంచి 4 కప్పులు ఈజీగా తీసుకుంటాను. ఇప్పటికీ 24 సంవత్సరాలుగా నేను చేస్తున్న దీంట్లో ఒక్కరోజు కూడా ఒక టాబ్లెట్ వాడింది లేదు. ఒకరోజు హాస్పిటల్కి వెళ్ళి ఏదైనా టెస్ట్ చేసిన డాక్టర్ ఆప్షన్ గా ఏదైనా టాబ్లెట్ రాయడానికి కూడా నా బాడీ సపోర్ట్ వాళ్ళకి ఇవ్వలేదు. అంటే అంత ఫిట్ గా, అంత హెల్తీగా ఉన్నది. తర్వాత ఎలాంటి ఇంకోటి ఏంటంటే గొప్ప విషయం ఏంటంటే, ఇప్పుడు కొన్ని ఫ్రూట్స్ స్టాల్స్ ఉన్నాయి, కొన్ని ఫ్రూట్స్ షాప్స్ ఉన్నాయి, కొన్ని ఫ్రూట్స్ క్రాప్స్ ఉన్నాయి. రకరకాల పనులలో విపరీతమైన ఆ కెమికల్ స్ప్రేలు కొట్టి పండిస్తున్నాం. కానీ ఈ గుమ్మడికాయకు ఎలాంటిది లేదు. మంచినీరు కొన్ని ఉంటే చాలు, బ్రహ్మాండమైన క్రాప్ వస్తుంటది. కాబట్టి ఇలాంటి దానికి మాత్రం మంచి ఆదరణ ఉన్నది. ఇది న్యాచురల్ గా పండింది. న్యాచురల్ గా ఇక్కడ ఒక ఫంక్షన్ లో బఫెట్ ఎలా ఉంటది, వాళ్ళకి నచ్చింది ఏదైతే తీసుకుంటారో ఆ టైప్ గా అన్నింటినీ ఇక్కడ డిస్ప్లే పెట్టి చేస్తున్నాను. కాబట్టి వాళ్ళకి నచ్చింది ఏది కావాలన్నా చేసేస్తుంటారు. ఎట్లా అనిపిస్తుంది సార్? చాలా బాగుందమ్మా. మనిషి బాడీ డిటాక్స్ కావాలంటే బెస్ట్ మెడిసిన్ ఇది. మనం టిఫిన్ చేయకుండా డైలీ 3 months కింద ఇదే వాడినాం అనుకోండి, మన బాడీలో చేసి చాలా చాలా కంపల్సరిగా దీంట్లో మనకు మార్పు అనేది వస్తుంది. అవునా? సో ఏ ట్రై చేశారు ఇక్కడ మీరు జ్యూస్? ఇప్పుడు మేము హల్దీతో కూడిన డ్రింక్ తాగామండి, చాలా బాగుంది. తర్వాత ఆల్ మిక్స్ కూడా తాగాము. దాంట్లో బూడిద గుమ్మడికాయ, కీర, తర్వాత సొరకాయ, తర్వాత పుదీనా అన్ని కల్పించారు. ఆ జ్యూస్ చాలా బాగుంది జ్యూస్ మాత్రం. సో ఇన్ జనరల్ గా మనకి బూడిద గుమ్మడికాయ అంటే వడియాలు పెట్టుకోవడం, గుమ్మని కట్టుకోవడమే చూస్తాం. కానీ పూర్వకాలంలో మనం అలా ఉండేవాళ్ళకు ఇప్పుడున్న మారబోయే ఈ బూడిద గుమ్మడి ఇలా కూడా మనం వాడుకోవచ్చు అనే ఫీలింగ్ అందరికి వస్తుంది. కానీ బూడిద గుమ్మడికాయ మనకు వెయిట్ లాస్ చాలా మంచిది. ప్రతి ఒక్కరు వాడండి, వెయిట్ లాస్ కాండి, ఆరోగ్యంగా ఉండండి, అందరు బాగుండండి. ఫస్ట్ టైం ఇక్కడ మీరు టేస్ట్ చేయడం ఇది ఫస్ట్ టైం రావడము, మా ఫ్రెండ్ ద్వారా వచ్చాము. కానీ చాలా బాగుంది. వచ్చేందుకు మాకైతే చాలా హ్యాపీగా ఉంది. సాటిస్ఫైడా? వెరీ 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 మచ్ సాటిస్ఫైడ్. ఎక్కడి నుంచి వచ్చారండి? మియాపూర్. స్పెషల్లీ దీనికోసమేనా? స్పెషల్ దీనికోసం వచ్చాము. Hi, how are you? I'm fine. How are you? I'm good. So yeah, basically, like I do usually come here every day. He opens at 4 a.m. Like we do usually walk here in the morning, and I definitely like make sure that I come to him and take the best ever juice. To be honest, so it's been about 2 years here,
From 2 years you are. Yes, yes. Oh. Yeah. So the best juice I usually take, it's amla with mint and which might call it I don't know what it's called in Indian. Kudina or something like that. మునగాకండి ఇండియాలో ఏమంటారని అడుగుతారు. ఇగో మనం రెగ్యులర్ గా వాడే మునగాకు ఉంటదిగా, Yeah, మునక్కాయది. moringa. Yes, moringa. మునగాకు. And the mix of course the Ginger? ginger and the garlic. So yeah. Pumpkin. Yeah, pumpkin is very good actually. Like the pumpkin, usually I take it once a week because the taste of it, it's quite hard for us. Okay. Yeah. Do you find anywhere like this? No, never. No. Never. I never seen. In like, Hyderabad? In Hyderabad at all. From 2 years you are here only. Yeah. Okay. How is the taste then? The A taste mix is of good. all ingredients. Exactly. I could bear the taste. For me, I'm not vegetarian actually, but this thing, it goes with me very well. I usually, in the beginning, I used to take it with masala. But later on, I stopped taking with masala, so I could bear the taste very well. Yeah. సో ఇదన్నమాట ముచ్చట. ఏంటంటే వెజిటేరియన్ కాదట, కాకపోతే ఎస్పెషల్లీ జ్యూస్ కోసం వచ్చి దాదాపు 2 సంవత్సరాల నుంచి కంటిన్యూగా తీసుకుంటారట. ఇక ఏమేమి ఇంగ్రీడియంట్స్ తో ఆయన ఆ జ్యూస్ చేయించుకుంటాడు స్పెషల్ గా అనేది మీరు కూడా విన్నారు కదా. సో అట్లా ఇక్కడ ఏమేమి ఇంగ్రీడియంట్స్ ఉన్నాయని చెప్తా. సొరకాయ, తర్వాత ఇగో కూర చేసుడే కష్టం, అది తినడం ఇంకా కష్టం అనుకుంటారు, కానీ ఇక్కడ జ్యూస్ ఇది చాలా టేస్టీ ఉంటది. కాకరకాయ అండ్ కీరా వేస్తుంటారు. అండ్ ఫర్ ఎవర్ ఆమ్లా మన హెల్త్ చాలా 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 బెనిఫిట్ చేస్తుంది కదా. ఆమ్లా, నిమ్మకాయ, అల్లం, ఎల్లిపాయలు, కొత్తిమీర, కరివేపాకు, పుదీనాతో పాటు మునగాకు. సో ఇట్లా దాదాపు 18 రకాల ఇంగ్రీడియంట్స్ అయితే ఉన్నాయి. సో వీటన్నిటితో పాటు జ్యూస్ చేసిస్తారు. మనం పిక్ చేసుకున్న వాటినైనా లేదంటే వాళ్ళకుండే స్పెషల్ రెసిపీ ఏదైతే జ్యూస్ దాంతోటైనా చేసిస్తారనమాట. సో ఇది ఈ జ్యూస్ స్పెషాలిటీ అండ్ రేట్స్ ఎక్కడ అండ్ దాని కాస్ట్ ఏంటి అండ్ దాంతో పాటు అది ఎక్కడ ప్లేస్ ఉంది అనేది మీకు అందరు కూడా చెప్పేసిన. సో ఇది ఇవాళ గుమ్మడి జ్యూస్ స్పెషాలిటీ అండ్ ప్రత్యేకంగా వెయిట్ లాస్ అండ్ హెయిర్ అండ్ స్కిన్ టోన్ కోసం ఎక్కువ యూజ్ చేస్తున్నారండి.